హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇంకొన్ని రోజులు అయితే తొలి ఏకాదశి వస్తుంది కదా. సో ఈ తొలి ఏకాదశి నాడు మనం పేలపిండి చేసుకుంటూ ఉంటాము. అండ్ మన పెద్దవాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఈ రోజుల్లో వచ్చేసి శనగలతో చేస్తూ ఉంటారు. బట్ ఇది మాత్రం మన పెద్దల నుంచి వచ్చిన ఆచారం, పేలపిండి చేసుకోవడం. సో ఈ పేలపిండి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని తెల్ల జొన్నలు ఉంటాయి కదా, వాటిని వేసుకోండి. అండ్ కొద్దిగా అంటే మరీ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటూ అలా మనము ఉంచుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు పాప్కార్న్ ఐడియా ఉంది కదా అందరికీ. సో అలా మొక్కజొన్న కంకి నుంచి పాప్కార్న్ ఎలా వస్తుందో ఈ జొన్నల నుంచి పాప్కార్న్ లాగా పూల్లాగా విరబోస్తాయి. సో అదనమాట ప్రాసెస్. ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ అండ్ కొద్దిగా ఆయిల్ వేస్తుంటే మనకు తెల్లగా పూల్లాగా అన్నీ పేలిపోతాయి. సో ఇలా పూల్లా వచ్చేసాయి కదా, వాటిలన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని మిగతావి ఏవైతే రాకుండా ఉన్నాయో వాటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకుంటూ కొద్దిగా ఆయిల్ వేస్తూ ఇలా చేస్తూ ఉండండి. మిగతావి కూడా సేమ్ అలానే వచ్చేస్తాయి. ఇవైతే మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా అంటే మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మాడిపోయే స్టేజ్ అంటే బాగా వేగిపోయి ఉంటే మాత్రం అలానే వదిలేసేయండి. అంటే వాటిని తీసి ఆ ప్లేట్లో అయితే వేసేసుకోండి. అండ్ మళ్ళీ ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ జొన్నలు మిగిలినవన్నీ వేసేసేయండి. సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. సేమ్ అలానే వేయించుతూ ఉంటే మళ్ళీ పాప్కార్న్ లాగా పువ్వులాగా విరబోస్తాయి ఇవి కూడాను. సో సేమ్ ప్రాసెస్ మీ దగ్గర అంటే మీరు ఎన్ని జొన్నలు అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని జొన్నల్ని సేమ్ ప్రాసెస్తో చేయాలి. నేనైతే దీనికోసం 250 గ్రామ్స్ జొన్నలను అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ నాకు జస్ట్ ఒక పెద్ద లంచ్ బాక్స్ సైజ్ అంతవరకు అంటే అందులో పట్టే అంతవరకు అయితే నాకు ఈ పేలపిండి అనేది వచ్చింది 250 గ్రామ్స్ చేస్తే. అలా అయితే జొన్నలు మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం బెల్లం అనేది తీసుకోవాలి. బెల్లం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదా తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. నేనైతే మరీ కొంచెం తీసుకుంటున్నాను. ఎక్కువగా తీపి ఇష్టం లేకపోయినందువల్ల నేను అలా తీసుకుంటున్నాను. మీరు తీపి ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాం కదా జొన్నలు, వాటిని అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఒక తిప్పు తిప్పాక ఇప్పుడు మనము యాలకులను అయితే వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. సో బెల్లంని అయితే తీసుకుని ఉన్నాం కదా, నేనైతే ఆల్రెడీ దంచిన బెల్లాన్ని అయితే తీసుకున్నాను. సో మీరు కానీ ఈ గడ్డ బెల్లంని కానీ తీసుకొని ఉంటే బాగా దంచుకొని ఆ తర్వాత జొన్నలు మిక్సీ పట్టిన తర్వాతే మీరైతే ఈ బెల్లంని యాడ్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ ఫస్టే బెల్లంని కానీ యాడ్ చేసి మిక్సీ పడితే మాత్రం మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల జొన్నలు పట్టిన తర్వాతే బెల్లాన్ని పెట్టాలి. సో ఫైనల్గా ఏకాదశి నాడు మన ఆచారం ప్రకారం పేలపిండిని అయితే నేను మీకోసం ఈ రెసిపీ ముందుగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈసారి తొలి ఏకాదశి నాడు మీరు ఖచ్చితంగా చేయండి. దేవుడికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మీరైతే టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. శనగలు అవన్నీ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.